ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటక శాఖకి సంబంధించినటువంటి కార్యక్రమాలని వరల్డ్ ట్రేవల్ మార్ట్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన నాకు లండన్లో ఉన్నటువంటి లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతమంది తెలుగు మిత్రులు వీర మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక విషయాల మీద చర్చించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలు చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రోజు కూడా నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సాయంత్రం ఎవరో ఒక మన తెలుగు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడి కాసేపు ముచ్చటించి వెళ్లటం, అది ఏదైతే ఉందో అది 100% కూడా మనసుకి హాయిగా అనిపించినటువంటి అంశం. కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలుగువారు మన వాళ్ళు వచ్చి ఇక్కడ కనబడి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నేను ఈస్ట్ గోదావరిలోనే ఉన్నట్టుగా అనిపించింది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఈస్ట్ లండన్ అన్నారు, నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ఆ విధంగా మీకు మాకు చాలా సాన్నిహిత్యం ఉన్నట్టే. ముందుగా మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు కానీ ధన్యవాదాలు కానీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే 2024 ఎన్నికలకి కూటమిగా ఏర్పడి సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదవారి మొహంలో చిరునవ్వు చూడాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాలు మొదలుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమి ద్వారా 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, నియంతృత్వంతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి దాని స్థానే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని వారు ముగ్గురు కలిసి చేసిన ప్రయత్నంలో మేమందరం అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఆయా పార్టీల్లో ఉన్నటువంటి నాయకులుగా కానీ కార్యకర్తలుగా కానీ మేము చేసినటువంటి కృషి ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ఆలోచన మాకు ఉంటుంది కనుక, రాజకీయాల్లో పైకి వెళ్లాలని ఆలోచిస్తాం కనుక ఆ కృషి మేము చేశాం. అయితే ఎక్కడో దూరంగా లండన్ లాంటి నగరంలో ఉన్న మీరు, అమెరికాలో ఉన్నవారు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నవారు, ఇలాగా ఎవరైతే ఆంధ్ర ప్రాంతంలో పుట్టి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది మీలాంటి యువకులు, మీలాంటి వీర మహిళలు, మీరందరూ చేసినటువంటి ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి అధికారంలోకి రావాలని మీరు పడిన తపన నేను చాలా సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే టెలికాన్ఫరెన్సెస్ లో మీరు చెప్పిన మాటలు విన్నప్పుడు కానీ నాకు పూర్తిగా అర్థమైంది. ఇక్కడ మాకైతే రాజకీయపరమైనటువంటి స్వార్థం ఒకటి ఉంటుంది. మన పార్టీ అధికారంలోకి వస్తే పదవి వస్తుందనేటువంటి ఒక స్వార్థం ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న మా అందరికీ ఉంటుంది. ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా, ఏ రకమైనటువంటి లాభాపేక్ష ఆశించకుండా 100% అక్కడ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి కూటమి ప్రభుత్వం రావాలని మీరందరూ పడిన తపన నిజంగా మీ అందరికీ మేము శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేయాలనేటువంటి మాటని మనం చేస్తున్నాము. ఇది చాలా సందర్భాల్లో చాలా మంది మిత్రులతో నేను పంచుకున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా మీరిచ్చేటువంటి స్ఫూర్తి, ఎక్కడో దూరంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ దైనందిన జీవితాలన్నీ కూడా వివిధ రకాల వృత్తులతో వివిధ రకాల కార్యక్రమాలతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత సమయాన్ని చేసుకుని మీరు దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచించడం, అక్కడ మంచి నాయకత్వం అధికారంలోకి రావాలనేటువంటి మాట చేయటం, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రస్ఫుటంగా తెలియజేస్తా ఉన్నాయనేటువంటి మాటని
నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అనేక సందర్భాల్లో వేరే దేశాలు వెళ్ళినప్పుడు కానీ భారతదేశంలో కానీ ఎన్ఆర్ఐలు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం గురించి పదే పదే చెప్పడం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సరే, ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుని మనందరి ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పైన ఎటు ఉంది, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక మంచి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో నేను మంత్రిని అయ్యాను. నేను మంత్రిని అయ్యాననే కంటే కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే నేను మంత్రి అయ్యాను. ఇందాక మీరు చెప్పారు రాజమండ్రి రూరల్లో పోటీ చేయాలి. నిజమే, నేను చాలా కాలంగానే ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని నా కార్యక్షేత్రంగా ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు పనిచేయడం, ఎమ్మెల్సీగా అధికార పార్టీలో అప్పుడు ఉండి అనేక సేవలు అందించడంతో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు మనకు కొన్ని కారణాల వల్ల, అంటే కూటమిలో ఉన్నటువంటి కూటమి ధర్మం ఏదైతే ఉంటుందో మిత్రపక్షాలన్నీ కలిసి సీట్లు పంచుకునేటువంటి సందర్భంలో నన్ను రాజమండ్రి కాదు నిడదవోలు వెళ్ళమన్నారు. నిజంగా నాకు నిడదవోలుతోటి ఊరికే వెళ్లి అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్పితే ఎక్కడా కూడా ఆ ప్రాంతం యొక్క స్వరూప స్వభావాలు నాకేం తెలియదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా పాటించడమే ధర్మంగా నేను భావించాను. ఆయన నిడదవోలు వెళ్ళమన్నారు, నిడదవోలు వెళ్ళాను. నిడదవోలు వెళ్లేటప్పుడే పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు, నువ్వు వెళ్ళు, నెగ్గుతో మన కూటమి అధికారంలోకి వస్తుంది, నిన్ను మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పినది తూచా తప్పకుండా ఆయన నా మీద నమ్మకాన్ని పెట్టి ఈ మంత్రి పదవిని నాకు ఇవ్వడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.